శంషాబాద్ ప్రాంతాన్ని హై స్పీడ్ రైల్ హబ్ గా మార్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మరింత మార్చే హై స్పీడ్ రైళ్ల టెర్మినల్ ను శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని ఉన్న బౌదూర్గూడ భూముల్లో ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన భూసేకరణపై కూడా దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 7 హై స్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో ప్రకటించింది. ఇందులో 3 కారిడార్లు హైదరాబాద్ తో అనుసంధానం అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి పూణే, బెంగళూరు, చెన్నై మార్గాల్లో ఈ హై స్పీడ్ రైల్ కారిడార్లు నిర్మించనున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హై స్పీడ్ రైలు మార్గాలను ప్రారంభించాలని రైల్వే మంత్రిని కోరారు. ఈ కారిడార్ కోసం శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో 500 ఎకరాలు కేటాయిస్తామని తెలియజేశారు. సీఎం రేవంత్ ప్రతిపాదనకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే హై స్పీడ్ కారిడార్ల అలైన్మెంట్లకు సంబంధించి రైల్వే శాఖ నియమించిన కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు కూడా సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. వారి ప్రణాళికలు విన్న రేవంత్ రెడ్డి పలు సలహాలు, సూచనలు చేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉన్న భూముల్లో రైల్వే కారిడార్ ఏర్పాటు వల్ల విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుంది అని, సరకు రవాణాకు ఉపయోగకరంగా ఉంటుంది అని తెలియజేశారు. విమానాశ్రయానికి ఆనుకొని ఉన్న భూములు ప్రభుత్వ భూములే కావడంతో భూసేకరణకు కూడా సమస్య ఉండదు అని వివరించారు.